నమస్తే, వెల్కమ్ టు విక్టరీ మీడియా న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాధితులకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటాం. మృతుల కుటుంబాలకు కోటి పరిహారం సీఎం చంద్రబాబు. పంచాయతీరాజ్ ను మరింత బలోపేతం చేస్తాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బాధిత రోగులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఆదాని కుంభకోణాలపై పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు చేయాలి. విశాఖ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్. అచ్యుతాపురం సెజ్ లో జరిగిన ప్రమాదంలో బాధితులను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం విశాఖలోని మెడికవర్ ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ధైర్యం చెప్పారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయలతో పాటు క్షతగాత్రులకు 50 లక్షలు అందిస్తామని, పూర్తిగా నయమయ్యే వరకు ఉచితంగానే వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి కృష్ణబాబు, కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు. పెళ్లి సెక్రటరీ క్లాస్ చదివాలని రిమూవ్ చేస్తాం. బట్ ఈ గ్రాఫిక్ డేస్ కన్ఫర్ట్ వచ్చే అవకాశం ఉందంటారు. ఫేషియల్ స్ట్రక్చర్ దిగుతుంది. 5 మెంబర్స్ ఎక్కువ అయింది. 17%, 57%. So the only thing which is patients, 100% is high injury, 100% is clavicle fracture. తమ్ముడు నీ పేరేంటి? మహేష్. జ్ఞాపకం ఉందని ఎక్కడ జరిగిందని జ్ఞాపకం లేదు. నువ్వేంగా పని చేస్తావు? ఏం చదువుకున్నావు? నీకైతే జ్ఞాపకం లేదు ఏం జరిగింది. వాళ్ళ హాస్పిటల్కి వచ్చే వరకు జ్ఞాపకం ఉన్నది కూడా లేదా? ఎట్లా ఫీల్ అవుతున్నా? వచ్చినప్పుడు షాక్లో వస్తే ఇప్పుడు బాగా ఇంప్రూవ్ సెంట్రల్ ట్రీట్మెంట్. మెజారిటీ షాక్ షాక్ ఇంప్రూవ్ ఏం తెలియదు. తెలియదు. కొద్దిగా పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో ఈ నెల 28న ఒకే రోజు అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేస్తామన్నారు. ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే వాటిని సకాలంలో పరిష్కరించే విధంగా త్వరలోనే అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పరిచిన వెంటనే పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేస్తాం. ప్రభుత్వ పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొస్తామని మాట ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల 23వ తేదీన దేశంలో మునిపెన్నడూ లేని విధంగా, జరగని విధంగా రాష్ట్రంలోని 13,326 పంచాయతీల్లో 4,500 కోట్ల రూపాయల నిధులతో 87 రకాల పనులతో గ్రామాభివృద్ధి చెందేలా, 9 కోట్ల పని దినాలతో 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించేలా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేస్తున్నాం. దేశంలోనే పంచాయతీ వ్యవస్థను ప్రవేశపెట్టిన రెండో రాష్ట్రం మనదే.
73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి 3 దశాబ్దాలు దాటింది. ఇప్పుడు 2వ తరం సంస్కరణలతో పంచాయతీ మలిదశ విప్లవం మన ఆంధ్ర రాష్ట్రం నుంచే మొదలు పెడుతున్నాం. గత 3 దశాబ్దాలుగా ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి, గణతంత్ర దినోత్సవ వేడుకలకు మైనర్ మేజర్ పంచాయతీలకు నామమాత్రంగా 100 రూపాయలు 200 రూపాయలు మాత్రమే ఇస్తూ వచ్చారు. మనం తీసుకొస్తున్న పంచాయతీ సంస్కరణలో భాగంగా 100 రూపాయలను 10,000 రూపాయలు, 250 రూపాయలను 25,000కు పెంచి మా ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధిని చూపాం. ఆ సంస్కరణలు కొనసాగింపుగా గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. గ్రామ సభ అంటే ఒక 10 మంది చేరడం కాదు, గ్రామాభివృద్ధికి బాధ్యత తీసుకోవటం, మన గ్రామాన్ని మనమే పరిపాలించుకోవడం. భారతదేశపు మూలాలు, జీవం, చైతన్యం మన పల్లెల్లోనే పదిలంగా ఉంటుందని మహాత్మా గాంధీ గారు చెప్పారు. అలాంటి పల్లెలు బాగు కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సంకల్పంతో, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నేతృత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిత్వ శాఖ సారథ్యంలో సాధారణ పంచాయతీలను స్వయం శక్తి పంచాయతీలుగా సాకారం చేసుకునేలా మేము ఈ పంచాయతీల గ్రామ సభల్లో పాల్గొనండి, దిగ్విజయం చేయండి. జై హింద్. గత ప్రభుత్వంలో 2019-2023 వరకు 40,000 కోట్ల 579 కోట్ల రూపాయల జాతీయ ఉపాధి హామీ పథకం పనులు చేశారు. కానీ అవి ఎక్కడ కూడా దాని రిజల్ట్ ఎక్కడ క్షేత్రస్థాయిలో కనిపించలేదు. దేనికి వాడారు డబ్బులు? పనులకే వాడుంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కే వాడుంటే రిజల్ట్స్ కనిపించాయి. రిజల్ట్స్ ఎక్కడ నామమాత్రంగానే ఉన్నాయి. అలాగే పోయినసారి అంతకుముందు 2019-24కి దాదాపు 240 కోట్లు పైచిలకు పంచాయతీల నుంచి ఆదాయం వచ్చేది. అందరికీ పెరిగినాయి కానీ పంచాయతీలకు ఆదాయం తగ్గిపోయింది ఈ వైసీపీ వచ్చాక. సో వాళ్ళు 170 కోట్లకు పరిమితం చేశారు. 19-24 అప్పుడు 240 కోట్ల నుంచి 270 కోట్ల దాకా వస్తే 19-23కి వాళ్ళు 170 కోట్లకు పట్టుకొచ్చారు. ట్యాక్సెస్ కలెక్ట్ చేయడం మానేశారు. ఏం చేశారు? అదొకటి ఒక ఇది ఉండిపోయింది. ఇది మేము చాలా త్రికరణ శుద్ధితో మార్చాలనుకుంటున్నాం. పంచాయతీల్ని బలోపేతం చేయాలి, వాటి కాళ్ళ మీద వాటి నిలబడగలిగే పంచాయతీలు ఉండాలి. సెల్ఫ్ జనరేటింగ్ పంచాయత్స్, వాటి విద్యుత్తుని అవే ఉత్పత్తి చేసుకునేలాగా రాష్ట్ర అభివృద్ధిలోనే కాదు దేశ అభివృద్ధిలో కూడా చాలా కీలకమైన పంచాయతీలు కీలకంగా ఉండాలి అని చెప్పి మన రివ్యూ మీటింగ్స్లో కూడా చాలా ముఖ్యమంత్రి గారితో జరిగిన రివ్యూ మీటింగ్లు కూడా తీసుకున్నాం. అచ్యుతాపురం సెస్ లో జరిగిన ప్రమాద ఘటనలో బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. గురువారం కేజీహెచ్ ఆసుపత్రిలోని మార్చరీ వద్ద మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రమాదం జరిగే 24 గంటలు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు కనీసం స్పందించడం లేదని, మృతుల కుటుంబాలకు 1 కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే క్షతగాత్రులకు 50 లక్షలు ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా చిన్న గాయాలైన వారికి 10 లక్షలు అందించాలని బొత్స డిమాండ్ చేశారు. ఇందాక మీకు చెప్పిన కలర్ చెప్పిన ఆ 2-3 రోజుల్లో చెక్కులు వాళ్ళ చేతిలో అందాలి. వాళ్ళ కుటుంబానికి వచ్చి వాళ్ళ ఉద్యోగం ఇస్తామనేది భరోసా ప్రొసీడింగ్ ఇవ్వాలి. ఎవరైతే వెంటిలేటర్ మీద ఉండి సీరియస్గా ఉన్న ఇంజూరీ ఉందో వాళ్ళకి 10 లక్షల రూపాయల కాంపెన్సేషన్ ప్రకటించాలి ప్రొసీడింగ్ ద్వారా. అలాగే 3 లక్షల రూపాయలు ఎవరైతే ఇంజూరీ అయ్యి మరి 3 రోజులు హాస్పిటల్లో ఉండి వెళ్తారు వాళ్ళకి 3 లక్షలు ఇవ్వాలి. ఎవరైతే చిన్న ఇంజూరీ అయ్యారో బయట హాస్పిటల్ చేసుకున్న వాళ్ళకి 50,000 తక్కువ లేకుండా వాళ్ళకి ఇవ్వాలి. దాని అన్నిటికీ కూడా రాతపరకమైన ప్రభుత్వం నుంచి ఒక ప్రొసీడింగ్ ఒక రిలీజ్ రావాలి, జీవో రావాలి.
వచ్చినప్పుడే ప్రజలకు నమ్మకం ఉంటుంది. గడిచిన కొద్ది రోజులుగా విశాఖలో వరుస ప్రమాదాలు జరుగుతూ వస్తున్నాయి సార్. ఏ రకంగా చూడొచ్చు అంటారు? అంటే ప్రమాదాలు జరుగుతున్న దాన్ని ప్రభుత్వాలు ఏం చేయాలంటే ఎందుకు వస్తుంది ప్రమాదం, ఆ ప్రమాదాన్ని దానికి ఉన్న ఏ కారణం వల్ల వచ్చింది, దాన్ని ఏ విధంగా మనం అరికట్టాలి అనేది దృష్టి పెడితే అవన్నీ అయిపోతాయి. జరిగితే జరిగింది అని నిర్లక్ష్యం ఉంటే ఒక దాని తర్వాత రెండో వస్తుంది. ఇమీడియట్ ఇప్పుడు ఉంది దీని ఇంతకుముందు ఎల్జీ ప్రాబ్లం జరిగింది, వెంటనే సేఫ్టీ ఆడిట్ జరగాలన్నాం, పెట్టాము, వెంటనే అందరికీ జీవో ఇష్యూ చేసాము, కమిటీ వేసాము. ఇప్పుడు సాక్షాత్తు ఉన్న నీరవ్ కుమార్ ప్రసాద్ ఎవరైతే సిఎస్గా ఉన్నారో ఆయనే అప్పుడు సెక్రటరీ, ఆయన ఆధ్వర్యంలో వేసాము, ఆయనే చూడమని చెప్పాము, ఆయనే పర్యవేక్షణాధికారి, ఆయనతో చేయించాము. ఇప్పుడు అలాగే చేస్తే ఆటోమేటిక్ తగ్గుతుంటాయి. అది అలాగని వ్యవస్థను ఆపేయమని చెప్పట్లేగా మేము. సార్ ఇప్పుడు మీరు చెప్తున్న విధంగా అధికార పార్టీ నాయకులు రాలేదు, దానికి కారణం అంటారు? నాకేం తెలుసు, మీరు అడగండి వస్తారు. తర్వాత ఇప్పుడు నేను అన్నాను కదా, ఇప్పుడు నేను అన్నాను కదా, వాళ్ళకి ఖాళీ లేక వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి ఒక నిర్లక్ష్యం. నిన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళకి వచ్చిన ఈ చూసి ఏ రకంగా తెచ్చుకున్నారు అవి చూసి వాళ్ళకి వచ్చి ఎక్కడ ఉండవలసిన అక్కడ లేవు అని నేను అనుకుంటాను. మేబీ రాంగ్ ఆర్ రైట్. లేకపోతే ఎవడో నవ్వుతాడండి సామాన్య ఇక్కడ వచ్చి చూడకపోతే. ఇది మానవత్వం ఎవడో చేయాలి కదండి. ప్రభుత్వంలోనే ప్రభుత్వం లేకపోయినా నేను ఇప్పుడు అక్కడికి వెళ్దాం అనుకున్నాను. ఎక్కడికి ఇప్పుడు మేము అందరం కలిసి మా నాయకులు అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం. పోలీసులు అడిగాను, లేదండి ముఖ్యమంత్రి వస్తున్నారు, దాంట్లో మనం కాంట్రవర్సీ ఉండకూడదు, వాళ్ళు వెళ్తున్నప్పుడు వచ్చి పోలీసు దానికి సెక్యూరిటీ వ్యవహారం ఉంటాయని. సరే వాళ్ళు వెళ్ళిన తర్వాత వస్తామని చెప్పాము. అంత ఉందాక పరిస్థితి. అందుకే నో అని అనలే కదండి. అది సాంప్రదాయం. అది పద్ధతి. ఎవరు దేనివల్ల వ్యవస్థకి ఏది జరిగినా వ్యవస్థకి నష్టం జరగకూడదు. వ్యవస్థను కాపాడుకొని చేయాలి, ప్రజలకు నమ్మకం కలగాలి. పర్వాలేదు, ఈ వ్యవస్థ ఈ ప్రభుత్వాలు ఉన్నాయి, పర్వాలేదు. ప్రభుత్వం అంటే వ్యవస్థ మీద నమ్మకం పోతే ఎలాగా? అది పోయింది ఎడుపు. అది చూస్తే అది ఆత్రాలు చూస్తే ఓకే. హెడెన్బర్గ్ రిపోర్టు ద్వారా బహిర్గతమైన అదాని కుంభకోణంపై తక్షణమే ఎన్డీఏ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం డిమాండ్ చేశారు. గురువారం విశాఖలోని ఎంవీపీ కాలనీలోని సిబిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విశ్వసనీయత కోల్పోయిన సెబీ చైర్మన్ తక్షణమే రాజీనామా చేయాలని, మోదీ బినామీ ఆదిని కుటుంబంపై చర్యలు తీసుకోవాలన్న ఆదాని కుంభకోణాలపై వెంటనే జాయింట్ పార్లమెంటరీ కమిటీ వెంటనే నియమించి దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అఖిల భారత కాంగ్రెస్ పిలుపు మేరకు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్ ముందు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సమితి, యువజన కాంగ్రెస్, మరలా అన్ని విభాగాలతో పాటు కాంగ్రెస్ కమిటీ సీనియర్ నాయకులు, యువకులు అందరూ కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయాలి. ఎందుకంటే హిండెన్బర్గ్ రిపోర్ట్స్ వచ్చాయి. పోయిన సంవత్సరం జనవరిలో కూడా చాలా అదాని సంస్థల మీద ఏం జరుగుతున్నటువంటి వ్యవహారాల గురించి చాలా కథనాలు వచ్చాయి. మరలా ఈ మధ్య ఆ కథనాలు వచ్చిన తర్వాత వారు సేబీ ఎంక్వైరీ వేశారు. తర్వాత సేబీ చాలా నిదానంగా సుప్రీంకోర్టు 2 నెలల్లో పూర్తి చేయండి అని చెప్పిన దానికి 18 నెలలు అయింది. అయినా కూడా ఏమి చర్య తీసుకోవాలా. ఈ మధ్య మొన్న మరలా కొన్ని అంశాలు హిండెన్బర్గ్ బయలుపరిచింది. గవర్నమెంట్ వాళ్ళు ఏమంటున్నారు, వారి మీద ఎంక్వైరీ వేశాం కాబట్టి
వారు మా మీద అభియోగాలు పెడుతున్నారు అని. సో మేమంటుంది ఏంటంటే నిజాలు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేస్తే తప్పనిసరిగా బయటపడతాయి. ఎందుకంటే చిన్న వ్యాపారాలు చేసేవారు, స్మాల్ ఇన్వెస్టర్స్ చాలా మరి ఒక సేబీ సంస్థ మీద చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దానిలో మరి సీఈఓగా చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఆదానికి ఆర్థిక వ్యవహారాలు ఉన్నాయి అని చెప్పి అభియోగాలు. వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మా జిల్లా అధ్యక్షులు బాధితులను ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భరోసానిచ్చారు. ఈ సందర్భంగానే మెడికవర్ ఆసుపత్రిలోని బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి ఆదుకుంటామని, ఎవరు అధైర్యపడవద్దని, క్షతగాత్రులకు సైతం 50 లక్షలు, చిన్న గాయాలైన వారికి 10 లక్షలు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగానే ప్రతి రోగిని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. చంద్రశేఖర్ ఎస్కోట్ అతనా విజయనగరం బొబ్బిలి బాగానే ఉన్నాడు, చూశాను నేను. వేగంగా ఉన్నాడు, బాగానే ఉన్నాడు. మీరు రాంబాబు ఎక్కడ? ఫస్ట్ పేజ్ మనం సుభద్రాపురం సార్, శ్రీకాకుళం జిల్లా సార్. మీకు 24% బర్న్ సార్. 24% ఫస్ట్ బెడ్ కూడా ఫస్ట్ బెడ్. రెండో బెడ్ వచ్చి 50. చంద్రశేఖర్ గారు రెండో బెడ్. అదే చాలా వరకు ఇది ఉంది, ఇది పర్లేదు. 24% దగ్గర ఏం కాదు, బాగానే ఉంది, రికవర్ అవుతున్నాడు, అవుతాడు. కొద్దిగా బ్లాస్ట్లో వచ్చినటువంటి ఈ పెంకులు వస్తాయి కదా, అవి అక్కడక్కడ ఇది అయినాయి. దాన్ని తీసేసి ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు. నార్మల్ వచ్చేస్తుంది. మీరమ్మా? జగదీశ్వరరావు థర్డ్ ఎల్కోట్ అమ్మా. బాగానే ఉన్నాడమ్మా. 10% బాగున్నాడు, చూసాను. 10% హై ఇంజరీ ఉంది అక్కడ, మాట్లాడాడు. ఇది ఎస్కోట కదమ్మా? ఎస్కోట్ నియోజకవర్గం మాట్లాడాడు, బాగానే ఉన్నాడు. ఆయనే చెప్పాడు, రాజవాకలో ఉన్నాను నేను, కాపురం అనేది ఎస్కోట్ నాది చెప్పాడు. ధైర్యంగా ఉన్నాడు. మీరమ్మా? నారాయణ ఇది 6 మనం చూసిన ఏ పెట్టి నారాయణరావు 36 లాస్ట్ దానివల్ల ధైర్యపడిపోతారు. అట్లా కాకుండా మీరు వేరేప్పుడు ధైర్యంగా ఉండండి, వాళ్ళకు కూడా ధైర్యం చెప్పండి. అదే ఇప్పుడు కావాల్సి, తొందరగా రికవర్ అవుతారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కోట్లను వాడుకోవద్దని వైసీపీ నేతలకు న్యాయస్థానం ఆదేశించిందని, ఇప్పటికైనా వారి తీరులో మార్పు రావాలని టీడీపీ మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఆరోపించారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 16 నెలల జైల్లో ఉంటూ 30 కేసులున్న జగన్మోహన్ రెడ్డి కావాలనే చంద్రబాబు నాయుడుపై తప్పుడు కేసులు పెట్టించారని, కానీ న్యాయస్థానం వాస్తవాలను తెలుసుకుని ఫిర్యాదు చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు అన్ని వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. ఆయనకు ఒక్క ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఏమైందో చూసినటువంటి ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు మెట్లెక్కి ఓటుకు నోటు కేసు సంబంధించి మాట్లాడుతున్న సందర్భం చూస్తే డైరెక్ట్గా, ఎందుకంటే మొట్టికాయలు అనేది హైకోర్టులో వేశారు, ఆ మొట్టికాయలు సరిపోలేదని చెంపదెబ్బలు కావాలని సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధంగా బురద జల్లాలనుకుంటుంది మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మీ అందరికీ 2464 పేజీలతో గతంలో సాక్షి పత్రిక ద్వారా కానీ లేదా ప్రజలకు కానీ తన తల్లి విజయమ్మ గారితో చంద్రబాబు నాయుడు గారి మీద వేసి అబాసుపాలైనటువంటి పరిస్థితి కానీ, అదేవిధంగా 2019-24 మధ్య 12 పైగా కేసులు పెట్టి ఆయన్ని వేధించినటువంటి పరిస్థితి కానీ, 15 సభా సంఘాలు
3 మంత్రివర్గ సంఘాలు, 4 న్యాయ విచారణలు, ఒక సిబిసిఐడి 5 ఇలాగా ఉన్నతాధికారులతో విచారణ చేసి కొండను తవ్వి ఎలుకను పట్టాలనుకుంటే ఎలుక లేదు, కొండ లేదు, ఏమీ లేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి అర్థమైన తర్వాత ఈరోజు కూడా ఆయన మానకుండా చంద్రబాబు నాయుడు గారిని ఏదో విధంగా ప్రజల్లో చులకన చేయాలి, ఆయన మీద ఏ విధంగానైనా మచ్చ వేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి పరిస్థితి ఉంది. తన అనుంగి శిష్యుడు ఆర్కే, ఎందుకంటే ఈ మంగళగిరి ప్రాంతంలో అందరికి కూడా తెలుసు, ఎప్పుడైతే లోకేష్ బాబు గారు బంతి ఎలా ఎగిసిపడుతుందో అలా ఎగిసిపడిన తర్వాత ఆయన తిరిగి రాష్ట్రంలోగానే కాదు మంగళగిరిలో కూడా నాయకుడిగా విజృంభిస్తాడు. నేను ఆయనతో పోటీ చేయలేనని తప్పుకొని షర్మిల కాళ్ళ మీద పడి షర్మిల పార్టీలోకి వెళ్ళి అక్కడి నుంచి కూడా మళ్ళీ కాదని మళ్ళీ అగైన్ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చి ఒక నాటకానికి తెరలేపినటువంటి కరకట్ట కమల్ హాసన్, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తన ఆలోచనను ఆర్కేకి చెప్పడం, ఆర్కే తన ఉన్నటువంటి జ్ఞానాన్ని, ఎందుకంటే దురదృష్టం ఏంటంటే నేను చదువుకున్న కాలేజీలో ఆయన చదివాడని ఎవరో చెప్పారు. మరి ఆ కాలేజీలో వాళ్ళంతా నెగిటివ్ ఫోర్స్ కానీ నెగిటివ్ మెంటాలిటీ కానీ ఎవరికి లేదు. మరి ఆ వ్యక్తికి ఎలా వచ్చిందో తెలియదు, కానీ ఒక పవిత్రమైనటువంటి కాలేజీలో చదివినటువంటి వ్యక్తి ఈ విధంగా అపవిత్రమైన పనులు చేయడానికి, అబద్ధపు సాక్ష్యాలు చెప్పడానికి ఈ కరకట్ట కమల్ హాసన్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి తన ఆలోచనని ప్రజలందరికీ పంచుతూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఓటుకు నోటు కేసులో హైకోర్టు చాలా క్లియర్గా చెప్పిన తర్వాత చాలదన్నట్టు సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో చెప్తే వాళ్ళు కూడా చీవాట్లు పెట్టిన పరిస్థితి చూస్తూ ఉంటే, అంటే సాధారణంగా మనిషికి ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బ అంటారు, ఇది మనిషి కాదు గొడ్డు కాదు అన్న టైపులో జగన్మోహన్ రెడ్డి ఉన్న పరిస్థితుల్లో ఈరోజు చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి ఏ విధంగా పెట్టుబడులు తేవాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందించాలి, అమరావతి అభివృద్ధి ఏ విధంగా చేయాలి, అదేవిధంగా పోలవరాన్ని ఎలాగ నిర్మించాలని ఆయన ఆలోచన చేస్తూ ఉంటే ఆయన ఆలోచనలకి అదేవిధంగా బోయపాలెం ఎస్ఆర్ కాలేజీ యాజమాన్యం తమకు ఇవ్వవలసిన అద్దె బకాయిలు వెంటనే చెల్లించాలని భవన యజమాని బాదం వెంకట కృష్ణ సత్యనారాయణ కోరారు. విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గురువారం చేపట్టిన శాంతియుతంగా ధర్నాలో మాట్లాడుతూ రోహిణి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తున్న ఎస్ఆర్ కాలేజీ యాజమాన్యానికి 20 ఏళ్ల అగ్రిమెంట్తో తమ భవనాన్ని అద్దెకు ఇచ్చామని, కొంతకాలం సక్రమంగా అద్దె చెల్లించారని, తరువాత ఏవేవో సాకులు చెప్పి గత 31 నెలలుగా అద్దెలు చెల్లించకుండా తమను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు కాలేజీ ఎదుట తమ నిరసన తెలిపామని, అయినా కాలేజీ యాజమాన్యం నుంచి స్పందన లేదని వాపోయారు. సుమారు 3 కోట్ల రూపాయల వరకు అద్దె బకాయిలు చెల్లించాలని తెలిపారు. ఒక బిల్డింగ్ ఓనర్ అంటే ఆయన ఒక ఉన్నత స్థానంలో చదువుకున్న వ్యక్తి అయి ఉండి అన్నగొందుల సంతోష్ రెడ్డి అన్న దగ్గర పనిచేస్తున్న డీజే మోహన్ రెడ్డి అన్న ఆయన ఒక బిల్డింగ్ ఓనర్ని పట్టుకొని యూజ్లెస్ ఫెలో, పనికిరాని మన ఎదవా, పనికిరావు నువ్వేట్రా చేసావు, ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడటం ఏంట్రా అంటే వాళ్ళకి కావాల్సిన ప్రిన్సెస్ని వాళ్ళకి అందజేయాలన్నది మేము అందజేసాం. ఇంకా ఎక్సెస్ అందజేయడానికి వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు మాకు, అది మేము తీసుకోలేదని మేము అనటం లేదు. మేము ఉన్న మధ్యలోని మేము మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అడ్వాన్స్ నిమిత్తం మీకు ఎక్కువగా మేము ఇచ్చున్నాం కదండి అని అంటే బైబ్యాక్ చేసేస్తాం, మీరు ఇచ్చే మాకు ఇవ్వాల్సిన అద్దెలోనే తీసేసుకున్న తర్వాత మీకు అక్కర్లేదనుకుంటూ వదిలేయండి, మా రెంట్లో మాకు ఇప్పించండి అంటే ఒక స్థానం ఉన్నటువంటి ఏరియాలో మినిమం 16 రూపాయలు 17 రూపాయలు ఉన్నదాన్ని మేము 14.5కి వాళ్ళకి ఇస్తే ఏమన్నారంటే ఆయన మోహన్ రెడ్డి డీజీఎం, అనుగొంతుల సంతోష్ రెడ్డి ఎండీ అయితే ఎవడికి ఎక్కువండి, ఆడికి ఏం చెప్పినా నేను చెప్తానే అంటాడు. నేను ఆయన మంచం నుంచి కంచం వరకు ఫెన్స్, మా ఇద్దరికి బోల్డ్ లింక్స్ ఉన్నాయి, నేను చెప్తే కానీ రూపాయి రిలీజ్ చేయడు. మీరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి, ఆయన మాట్లాడిన మాటలు ఇది. కావాలంటే వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేశారు, మధ్యలో దూరినందుకు ఇద్దరికి మధ్య సక్సెస్ చేద్దామని మాట్లాడితే నన్ను కూడా ఎలా మాట్లాడారంటే మీకు అన్నీ అయిపోతున్నాయండి, మీకు ఈ నెలాఖరికల్లా అమౌంట్ ఇచ్చేస్తామన్న మనుషులు మాకు సంబంధం లేదని సైడ్ అయిపోయారు. బండి సతీష్ అన్నాడు, శివకిరణ్ అన్నాయన, వీళ్ళిద్దరు మెయిన్, వాళ్ళిద్దరికి మధ్యన మీడియేటింగ్ చేసిన వాళ్ళిద్దరు. వీళ్ళిద్దరి వల్లే మొత్తం అంతా కూడా జరుగుతుందని మేము అనుకుంటే చివరిలో వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ ఎప్పుడో జరిగింది, ఆగస్టు 15 ఎప్పుడో. ఆ ముందు రోజు కూడా మేము అక్కడికి వెళ్ళి కాలేజీ కూర్చొని నిరాహార దీక్ష చేద్దామని కూర్చుంటే
నాకు ఫోన్ చేసి వెంకట్ గారు దయచేసి ఇలాంటివి ఏమి పెట్టకండి, అర్థం చేసుకోండి, ముందు పెళ్ళి ఉంది అర్థం చేసుకోండి అని చెప్తే నేను మాట తీసుకొని నాకు వాళ్ళు మాట ఇచ్చిన ప్రకారమే కృష్ణ గారిని ఆపింది కూడా నేనే. ఆ రోజు నేను చేసిన తప్పు అది. కానీ ఏంటంటే ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకోకుండా ఈరోజు మాకు సంబంధం లేదు, మీరు ఏడ్ చేసుకుంటారో చేసుకోండి, మేము ప్రిన్సెస్లో కూడా మిమ్మల్ని అడుగు పెట్టకుండా చేస్తామని బ్రీఫ్గా వార్నింగ్ ఇచ్చున్నారు. ఆయన 3 సంవత్సరాలుగా 36 నెలల్లో అద్దె ఇవ్వకపోతే ఇతను ఇన్ని కోట్లు పెట్టి తల అనుకొని ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఈ రహదారులు గట్టా రోడ్లు వేసి వంతెనలు కట్టి ఈ కాలేజీని నిర్మాణం చేసి ఇన్ని డబ్బులు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టితే కనుక ఆ వ్యవస్థ కంప్లీట్ అవ్వదు. అలాంటిది అతను ముందు వైఖరితోటి ఏదో వాళ్ళకి ఏదో 20 సంవత్సరాలు మనం ఏదో కమిట్మెంట్ పెట్టుకున్నాం కదా, ఈ కాలేజీని ఏదో లాగేసుకున్నాం దురుద్దేశం ఆయన ఉంటే కనుక మేమైతే మేము జిల్లా మొత్తం మీద మా దళిత సంఘాల తరపున ఈ రోజు కానీ తక్షణమే నెల రోజుల లోపుగానే ఆయన ఈ రెంట కానీ కృష్ణ గారు ఇవ్వకపోతే కనుక జిల్లా వ్యాప్తంగా మా దళిత సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున ఒక ధర్నా పెట్టి మూమెంట్ ఇచ్చి ఆయనకి ఏం చేయాలో అది చేద్దామని చెప్పి సభముఖ్యంగా కోరుకుంటున్నాం. విశాఖ నగరంలోని తండ్రిని ఎదురించి తనకు ఇష్టమైన వారితో వివాహం చేసుకున్న ఆయా వ్యక్తులకు కావాలనే కొంతమంది బెదిరింపులకు పాల్పడుతున్నారని, వారికి రక్షణ కల్పించాలని మహిళా చేనేత కార్యదర్శి కత్తి పద్మ డిమాండ్ చేశారు. గురువారం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చిన్ననాటి నుంచి బంధువులుగా ఉన్న తాము ఇష్టపడి పెళ్లి చేసుకుంటానే అంటే పెళ్లి కూతురు తండ్రి అంగీకరించలేదని, ఎన్నిసార్లు ప్రాధేయపడినా ఒప్పుకోలేదని, దీంతో తామంతా వివాహం చేసుకున్నామని, ఈ క్రమంలో మమ్మల్ని పలువురు బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇష్టం లేని పెళ్లి చేయాలని చూశారన్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాజాంకి చెందిన తామాడి వినీత, విశాఖపట్నానికి చెందిన అరసాడు వెంకటేష్, వీళ్ళిద్దరూ బంధుత్వ రీత్యా మేనమామ మేనకోడలు. వాళ్ళ తల్లిదండ్రులు, వెంకటేష్ తల్లిదండ్రులు ఇక్కడే కూర్చున్నారు. అమ్మాయి తల్లి కుమారి, ఆమె కూడా వేదిక మీద ఉన్నారు. వీళ్ళు బంధువులు కావడం చేత చిన్నప్పటి నుంచి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. గత 8 సంవత్సరాలుగా అంటే వయసు వచ్చిన తర్వాత ప్రేమించుకున్నారు. కానీ మన తామాడి వినీత తండ్రి గోవిందరావు గారికి వీళ్ళ వివాహం ఇష్టం లేదు. నేను నిర్ణయించిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, నువ్వు ఇష్టపడిన వాళ్ళని చేసుకోవడం కాదు, నేను ఇంకా పై స్థాయిలో ఉన్న వాళ్ళని ఏమైనా చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఈమె ఏకైక కుమార్తె అనేది ఆయన ఉద్దేశం. 4 ఏళ్లుగా ఈ విషయమే వాళ్ళ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. అమ్మాయి 25 ఇయర్స్, బీటెక్ పాస్ అయింది. అబ్బాయి వెంకటేష్ ఏమో MBA చేశాడు, అబ్బాయి ఏమో జాబ్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ కూడా ఎన్నిసార్లు అతన్ని రిక్వెస్ట్ చేసిన, పెద్దలను తీసుకొని వెళ్ళి అడిగించిన, వీళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి అడిగిన, అమ్మాయి కాళ్ళు పట్టుకొని బతిలాడిన, అమ్మాయి తల్లి అమ్మాయికి సంతోషం లేనిది మనం ఏ పెళ్ళైనా చేసేస్తే ఏంటి ఉపయోగం అని కాళ్ళు పెట్టి బతిలాడిన, అతను వినలేదు. సరికదా అతని తమ్ముడు పోలీస్ డిపార్ట్మెంట్లో CIగా ఉన్నారు భగవాన్ అని, అతను వచ్చి వీళ్ళని బెదిరించడం, అతను వచ్చి అమ్మాయిని కొట్టాడట, వీళ్ళ ఆరోపణ అది. ఇలా నేను మేజర్ని, నాకున్న హక్కు ప్రకారం నేను పెళ్లి చేసుకుంటాను అని ఈ అమ్మాయి ఈ నిర్ణయానికి రావడానికి ముందు తండ్రిని బాబాయిని ఒప్పించడానికి చాలా కష్టపడింది అమ్మాయి. కానీ ప్రతిసారి వాళ్ళు ఈమెను బెదిరించే, మీరు ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా కానీ నేను బతకనివ్వనని బెదిరించి అట్టు పెట్టారు. తొందరలోనే ఈ అమ్మాయికి ఒక అన్నోన్ పర్సన్కి ఇచ్చి పెళ్లి చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అంటే పెళ్లి చూపులట హాస్పిటల్లో ఏర్పాటు చేశారట. ఈ అమ్మాయి నోట్లో బాగాలేదని ఆసుపత్రికి తీసుకెళ్ళి అంతర్జాతీయ మానవ హక్కుల న్యాయ సేవా మండలి ఆధ్వర్యంలో కలకత్తాలో వైద్య విద్యార్థి అత్యాచార ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జాతీయ ఆర్గనైజింగ్ చైర్మన్ ఉరగంటే సుబ్బారావు పిలుపుతో విజిలెన్స్ కమిటీ జాతీయ కార్యదర్శి భాగం స్వాతి సుధాకర్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కె రాజ్ కుమార్ సంయుక్త ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ నిరసనలో భాగంగా స్వాతి సుధాకర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న యువ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, జరిగిన తీరు, రోజు రోజుకి ఇలాంటి సంఘటనలపై వస్తున్న విషయాలు దృష్ట్యా ఈ ఉదంతం ఏదైతే ఉందో దేశం అంతటినీ కదిలించిందని, ఇలాంటివి మరలా పునరావృతం కాకుండా న్యాయ వ్యవస్థలో మరిన్ని కఠినమైన సెక్షన్లు తీసుకువచ్చి త్వరితగతిన శిక్ష అమలు పరిచే విధంగా నూతన సవరణ మార్పులు తీసుకురావాలని, తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్ననాటి నుంచే సమాజం పట్ల స్త్రీల విషయంలో విలువలతో కూడిన మంచిని బోధించాలని డిమాండ్ చేశారు. పుట్టడానికి కారణమైన అది మర్మస్థానం కాదు, మనం జన్మించిన జన్మస్థానం. ఈ రోజుల్లో ఒక మానవ మృగం అంటే మగజాతి మృగం ఇది తెలుసుకోలేకపోతుంది. స్త్రీ అనే మహిళా శక్తి లేకపోతే
ఈరోజు మగవాడు అనేవాడు భూమి మీద ఉండడు. రెండోది ఏంటంటే సమాజంలో స్త్రీల పట్ల వివక్ష గురికాడానికి మొట్టమొదటి పునాది తల్లిదండ్రుల దగ్గర నుంచే పడుతుంది. ఒక కుమారుడు ఒక కూతురు ఉన్నదనుకో, అమ్మా ఆడపిల్ల నీకు ఎందుకమ్మా, ఆడపిల్ల దూరంగా ఉండమ్మా, అబ్బాయి అంటే అమ్మాయికి అబ్బాయికి వ్యత్యాసం చూపిస్తున్నారు. ఇది ప్రభావం పడి సమాజం ఎదిగిన తర్వాత స్త్రీ అంటే ఒక అబల, ఎందుకు పనికిరాని వారు వంటింటి కుందలు అనే భావన కలుగుతుంది, బలహీనులు అనే భావన కలుగుతుంది. ఈ రోజుల్లో మన సమాజంలో భూమిపై నుంచి అంతరిక్షంలోకి వెళ్ళి అంతరిక్షంలో ఏముందో తెలుసుకుంటున్నాం, సముద్రం అడుగుకి వెళ్ళి సముద్ర భూగర్భంలో ఏముందో తెలుసుకుంటున్నాం, కానీ ఒక స్త్రీ యొక్క విలువ తెలుసుకోలేకపోతున్నాం. స్త్రీ కనబడినట్టునే అత్యాచారం చేయాలి, చంపాలి అనే ఆలోచనే కానీ మన ఇంటిలో మన అక్క చెల్లి అమ్మ ఎలా చూస్తున్నామో, ఏ భావంతో చూస్తున్నామో, సమాజంలో బయటకు వెళ్ళిన తర్వాత ఆ భావన చూపలేకపోతున్నాం. కారణం ఏంటంటే నేను మగాడిని, నేను ఏదైనా చేస్తానని ఆలోచన వస్తుంది తప్ప మారాలని ఆలోచన, సమాజం మారాలని కోరుకుంటాం కానీ మారాల్సిన సమాజం కాదు. మొట్టమొదటిగా అగాత్యాలు చేయాలి, అత్యాచారాలు చేయాలి, చంపాలి, హింస చేయాలి ఆలోచన మారాలి. ఆలోచన మారితే సమాజం మారుతుంది, సమాజం మారితే నీవు మారుతావు, నీవు మారితే నీ పిల్లలు రేపు పొద్దున్నే అది మంచిని పెంపొందిస్తావు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఏదైతే అత్యంత పాశవికంగా భారతదేశంలో ధృతరాష్ట్రుడు చూడండి, గుడ్డి నేత్రాలతో కుమారుల్ని ఎలాగైతే పాడు చేశాడో, తల్లి కూడా కళ్ళుని కూడా గుడ్లు కళ్ళకి నల్ల గుడ్డ కట్టుకొని కుమారుని పాడు చేసిందో, ఆమె అడిగింది శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి, కృష్ణ నీ వల్లే కదా 100 మంది కుమారులు చనిపోయారని. నా వల్ల కాదు, కుమారులు చంపింది నీవే అన్నాడు శ్రీకృష్ణుడు. ఎందుకంటే ఆ రోజు నేను కుమారులు చేసిన ప్రతి తప్పుదలను ఖండించుంటే ఈ రోజు నీ కుమారులు చనిపోరని చెప్పింది. అలాగే ప్రతి తల్లిదండ్రులు కూడా వారి పిల్లలకి చిన్నప్పటి నుంచే మగపిల్లలకి చెప్పండి, సమాజంలో ప్రతి స్త్రీని అక్క చెల్లి అమ్మలా చూడండి, ఆలోచన మార్చండి చెప్పండి. అలాగే ఈరోజు మేము ఈ వైద్య విద్యాలయాలకు ఏదైతే అన్యాయం జరిగిందో, అత్యాచారంలో హాస్పిటల్కి చంపబడ్డిందో ఆమెకు న్యాయం చేయాలని కోరుకుంటాను, మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మళ్ళీ పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరు కూడా స్పందించి తక్షణమే, వీ డోంట్ వాంట్ లాంగ్ జస్టిస్, వీ వాంట్ పనిష్మెంట్, క్యాపిటల్ పనిష్మెంట్ కావాలి మాకు. నిందితుల్ని త్వరగా ఛార్జ్షీట్ దాఖలు చేసి వృత్తిమని మేము అంతర్జాతీయ మానవ హక్కుల న్యాయమండలి సమాఖ్య ద్వారా మేము తెలియపరుస్తున్నాం. ఇప్పుడు వ్యాధులు మనకు తెలుసు, సమాజంలో ఎలా ఉన్న పరిస్థితి జరిగి ఎన్ని రోజులు అయిందండి, 4 days అయిపోయింది, కానీ మనకి ఎక్కడ కూడా ఏది స్పందన లేదు. అలాగే ప్రొలాంగ్ చేస్తూనే ఉన్నారు. కానీ మనం గమనించినట్లయితే రోజుకొక ఇష్యూ చెప్తున్నారు, ఇలా జరిగింది అలా జరిగిందని. సో రోజుకి మారిపోతూ ఉంది. కనుక ఈ హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి మేము కోరుకునేది ఏంటంటే, ఎవడైతే ఈ పని చేశాడో తక్షణమే వాళ్ళు శిక్షించాలని కోరుకుంటున్నాను. నా ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బాధితులకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటాం, మృతుల కుటుంబాలకు 1 కోటి పరిహారం సీఎం చంద్రబాబు. పంచాయతీరాజ్ ను మరింత బలోపేతం చేస్తాం, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బాధిత రోగులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది, మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఆదాని కుంభకోణాలపై పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు చేయాలి, విశాఖ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.